ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 43వ భాగం. సోమాష్టమి వ్రత విధానం. మహారాజా, సర్వసమ్మతము కళ్యాణప్రదము శివలోక ప్రాపకం అయిన సోమాష్టమి వ్రతాన్ని శుక్ల అష్టమి సోమవారం పడిన రోజు చంద్రచూడుడైన శివుని ప్రీత్యర్థం చెయ్యాలి. అర్ధనారీశ్వర ప్రతిమను తయారు చేసి దానికి విద్యుక్తంగా పంచామృతాలతో స్నానం చేయించి దక్షిణ భాగంలో కర్పూరయుక్త చందనాన్ని పూయాలి. తెల్ల పూలను ఎర్ర పూలను ప్రతిమపై వేయాలి. నేతి వంటకాలను నైవేద్యం పెట్టాలి. 50 దీపాలను వెలిగించి వాటితో ఉమామహేశులకు హారతినివ్వాలి. ఆ రోజు నిరాహారంగా నుండి మరునాటి ఉదయం మరలా ఇలాగే పూజ చేసి నువ్వులను నేతిని హవనం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. శక్తి కొలది బ్రాహ్మణ దంపతులను పితరులను పూజించాలి. 1 ఏడాది పాటు ఇలా వ్రతం చేసి అదే అష్టమి నాడు 1 త్రికోణం చతుష్కోణం మండలాలు తయారు చేయాలి. త్రికోణంలో పార్వతీదేవిని, 2వ దానిలో పరమేశ్వరుని స్థాపించాలి. తరువాత మరలా ఇదివరకులాగే పూజ చేసి శ్వేత పీత వస్త్రాలతో వితానం పతాక గంట ధూపదాని దీపమాల మున్నగు పూజోపకరణాలను బ్రాహ్మణుడికి సమర్పించి భోజనం పెట్టాలి. బ్రాహ్మణ దంపతులను సత్కరించి వస్త్ర భూషణ భోజనాదులను వసగి 50 ప్రజ్వలిత దీపాలతో మెల్లమెల్లగా నీరాజనలివ్వాలి. ఇలా 5 ఏళ్ళు కానీ 1 ఏడాది కానీ ఈ వ్రతం చేసిన వారికి శివలోక నివాసం ఆ నామమయ పదము ప్రాప్తిస్తాయి. జీవితాంతము ఈ వ్రతాన్ని గావించిన పురుషుడు విష్ణు సారూప్యం చెందుతాడు. శ్రీవృక్ష నవమి. మహారాజా, దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు పుట్టిన సర్వలక్షణ సంపన్న అయిన లక్ష్మీదేవిని చూసి శివుడు తప్ప ప్రతి ఒక్కరూ ఆమె తనకే కావాలనుకున్నారు. ఒకరితోనొకరు తలపడ్డారు కూడా. అప్పుడు లక్ష్మీదేవి ఒక బిల్వ వృక్షం క్రింద నిలబడి ఈ పోరాటాన్ని వీక్షించింది. చివరికి విష్ణు భగవానుడు అందరినీ ఓడించి ఆమెను చేపట్టాడు. ఇందుచేత బిల్వ వృక్షాన్ని శ్రీవృక్షమని కూడా అంటారు. కాబట్టి భాద్రపద శుద్ధ నవమి నాడు శ్రీవృక్ష నవమి వ్రతాన్ని ఆచరించాలి. సూర్యోదయ సమయంలో అనేక పుష్ప గంధ వస్త్ర తిలపిష్ట అన్న గోధుమ ధూప మాలాదులతో ఈ క్రింది మంత్రం ద్వారా బిల్వ వృక్షాన్ని పూజించాలి. శ్రీనివాస నమస్తేస్తు శ్రీవృక్ష శివవల్లభ మమాభిలాషితం కృత్వా సర్వవిఘ్న హరో భవ. తరువాత చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెడుతూ శ్రీదేవి ప్రియతాం అనుకుంటూ ఉండాలి. తరువాత వ్రతి నూనె కానీ ఉప్పు కానీ లేని భోజనాన్ని మౌనంగా చెయ్యాలి. ఈ విధంగా ఈ వ్రతమును ఆచరించిన వారికి సమస్త సంపత్తులు ప్రాప్తిస్తాయి. ధ్వజనవమి వ్రత కథ. మహారాజా, భగవతి దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపిన వెంటనే చెల్లాచెదురై పారిపోయిన రాక్షసుల మరలా కూడుకొని దేవతలతో పలు పోరాటాలు చేశారు. దుర్గాదేవి ధర్మ సంస్థాపన కోసం అనేక రూపాలను ధరించి దైత్యులను సంహరించింది. మహిషాసురుని కొడుకు రక్తాసురుడను వాడు పెక్కేళ్లు బ్రహ్మ కొరకు తపస్సు చేసి ఆయనను మెప్పించి త్రైలోక్యాధిపత్యాన్ని వరంగా పొందాడు. వెంటనే దైత్యులందరినీ కూడగట్టి భయంకరమైన సైన్యంతో దేవేంద్రుని అమరావతిపై దాడి చేశాడు. దేవగణాలండి ఇంద్రుని అధ్యక్షతన దానిని ఎదుర్కొన్నాయి. కొంతకాలానికి దేవతలు పరాజయం పాలై పారిపోగా రక్తాసురుడు అమరావతిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని రాజ్యపాలన చేయసాగాడు. దేవతలందరూ పోయి కరచత్రపురిలో నివాసమున్న దుర్గాదేవిని శరణు వేడారు. నవదుర్గలకు నెలవైన అచ్చోటనే చాముండీ దేవి కలదు. దేవతలకక్కడ మహాలక్ష్మి, నంద, క్షేమకరి, శివధూతి, మహారూంఢ, భ్రామరి,
చంద్రమంగళ, రేవతి, హరిసిద్ధి అను ఇతర 8 దుర్గారూపాలను దర్శించే అదృష్టం కూడా పట్టింది. దేవతలు ఈ రూపనామాలన్నిటితో అమ్మవారిని స్తుతించి, అమ్మ, ఈ ఘోర సంకట స్థితి నుండి మమ్ము నీవే రక్షించాలి, మాకు మరో దారి లేదు అంటూ పాదాలపై పడిపోయారు. దేవతల ఆర్తవాణిని విని దేవి 20 భుజాలతో, వాటిలో 20 వివిధ ఆయుధాలతో సింహరూఢ అయి బయలుదేరింది. బ్రహ్మవరాలచే మదించిపోయిన అబ్రహ్మణ్యుడు రక్తాసురుడు ప్రచండ దైత్యగణంతో ఆమెను ఎదుర్కొన్నాడు. ఆ దైత్యగణంలో ఇంద్ర, మారి, గురుకేసి, ప్రలంభుడు, నరుకుడు, కుష్ఠుడు, పులోముడు, శంభరుడు, ఇల్వలుడు, దుందిబి, నముచి, భౌముడు, వాతాపి, ధేనుకుడు, మాయావృతుడు, కలి, బలబంధు, కైటబుడు, కాలజిత్తు, రాహువు, పౌండాది భయంకర వీరులెందరో ఉన్నారు. వీరు ప్రజ్వలితాగ్నుల వలె తేజస్సులు, వివిధ వాహనారూఢులు, సర్వవిధాస్త్ర శస్త్ర ప్రయోగ ధురంధరులు. భగవతి దుర్గాదేవిపై శరశూల, పరిఘ, పట్టిశ, శక్తి, తోమర, కుంత, శతగ్ని, గద, ముద్గరాది అనేక ఆయుధాలను మెరుపు వేగంతో వారంతా కలిసి ప్రయోగించారు. దుర్గాదేవి క్రోధాగ్నులు చెలరేగగా కొంతమందిని ఆయుధాలతో చంపుతూ, మరికొంతమందిని కనులతోనే కాల్చివేస్తూ, క్షణంలోనే వందల మందిని సంహరించి వారి ఆయుధాలను, ధ్వజాలను దేవతలకు బహుకరించింది. రక్తాసురుని కంఠమును ఒంటి చేతితో పట్టుకొని నేలపైకి విసిరివేసి త్రిశూలంతో వాడి గుండెను చీల్చి పారేసింది. మిగిలిన కొద్దిమంది అసురులు బతుకు జీవుడా అని చావు తప్పి కన్నులొట్టపోయి పారిపోయారు. ఈ ప్రకారంగా అమ్మ దయ వల్ల అఖండ విజయాన్ని అందుకొన్న దేవతలు ఆమెతో పాటు కరచత్రపురికి మరలి వచ్చి అక్కడొక విశేషమైన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేశారు. నగరమంతా తోరణాలతో, ధ్వజాలతో అలంకరించబడింది. వారంతా అమ్మను అనేక విధాల స్తుతించి అమరనగరికి ప్రస్థానించారు. నాటి నుండి విజయాపేక్ష గల వారి వ్రతాన్ని చేసి కృతార్థులు కావడం జరుగుతుంది. ఇక వ్రత విధానాన్ని వినిపిస్తాను. పుష్యశుద్ధ నవమి నాడు స్నానం చేసి పూజకు కావలసిన పుష్పాలను స్వయంగా కోసుకొని వచ్చి వాటితో సింహవాసిని కుమారి భగవతిని పూజించాలి. రకరకాల ధ్వజాలను ఆమె సమ్ముఖంలో స్థాపించాలి. మాలతీ పుష్పాలను, ధూప దీప నైవేద్య గంధ చందనాదులను, వివిధ ఫల మాలా వస్త్రాలను, దధిని అగ్నిని అంటని వివిధ భక్ష్యాలను భగవతికి నివేదన చేసి ఈ మంత్రాన్ని పఠించాలి. రుద్రాం భగవతీం కృష్ణాం గ్రహం నక్షత్రమాలినీం ప్రసన్నోహం శివాం రాత్రిం సర్వశత్రుచయంకరీం. తరువాత కుమారీమణులను, దేవీ భక్త బ్రాహ్మణులను సత్కరించి వారికి భోజనాలు పెట్టి వ్రతి మాత్రం ఏకభుక్తం పాటించాలి. ఇలా ధ్వజాలతో భగవతిని అలంకృతను చేసి అన్ని నియమాలతో ఈ వ్రతాన్ని నిర్వర్తించిన వారికి దొంగ, అగ్ని, నీరు, రాజు, శత్రువు మున్నగు భయాలుండవు. సర్వసుఖాలు భోగించి వీరులై విజయులై వీరలోక ప్రాప్తిని అందుతారు. ఉల్కానవమి వ్రతం. మహారాజా, ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు చాముండాదేవిని ఉల్కానవమి వ్రతం ద్వారా పూజించాలి. ముందుగా ఆ రోజు నదిలో స్నానం చేసి పితృదేవిని విధిపూర్వకంగా అర్చించాలి. తర్వాత గంధ, పుష్ప, ధూప నైవేద్యాదులతో భైరవ ప్రియమైన చాముండాదేవిని పూజించి ఈ క్రింది మంత్రంతో చేతులు జోడించి ప్రార్థించాలి. మహిషగ్ని మహామాయే చాముండే ముండమాలిని ద్రవ్యమారోగ్య విజయోదేహి దేవీ నమోస్తుతే. తరువాత యథాశక్తి 7, 5 లేదా ఒక కన్యను సత్కరించి భోజనం పెట్టి ఒక నీలిరంగు రవికెను ఆభూషణాలను వస్త్రాలను దక్షిణాదులను ఇచ్చి ఆనందింపచేయాలి. తరువాత పేడతో ఒక రాయిని చేసి దాని ఎదురుగా ఆసనంపై
కూర్చొని దానిపై పాత్రను పెట్టి అందులోనే భోజన ద్రవ్యాలన్నింటినీ పెట్టుకోవాలి. పిమ్మట మట్టి పొయ్యిలో గడ్డిని ఎండుటాకులను వేసి అగ్నిని రగిల్చి అది ఆరిపోయేలాగా భోజనం పూర్తి గావించాలి. తరువాత ఆచమనం చేసి చాముండాదేవినే మనసులో ధ్యానిస్తూ ఇంటి పనులు చేసుకోవాలి. ఇలా ప్రతి శుద్ధ నవమి నాడు ఏడాది పాటు వ్రతం చేసి చివరి నవమి నాడు వ్రత సమాప్తి చేసి కుమారిని పూజించి వస్త్రభూషణాదులనిచ్చి భోజనం పెట్టాలి. బ్రాహ్మణునికి సువర్ణాన్ని గోవుని దానమివ్వాలి. ఈ రకంగా చేసిన వానికి శత్రువులు, రాజు, అగ్ని, దొంగ, భూత, ప్రేత, పిశాచాదులలో ఏ ఒక్కదాని వల్ల కూడా భయం ఉండదు. యుద్ధాలకు వెళ్ళినప్పుడు శస్త్రాలేవి అతనికి తగలవు. దేవి చాముండ సర్వత్రా రక్షిస్తుంది. వాణి లేక ఆమె యొక్క తేజస్సు ఉల్క సమానమై వర్ధిల్లుతుంది. దశావతార వ్రత కథ విధానం. మహారాజా, కృతయుగారంభంలో భృగువను పేరుగల ఒక ఋషి ఉండేవాడు. ఆయన భార్య దివ్య మహాపతివ్రత. ఆయన ఆశ్రమానికి శోభాప్రాయమై నిరంతరము గృహ కార్యాలలో నిమగ్నమై ఉండేది. భృగువుకి కూడా ఆమె ప్రాణ సమానం. ఒకప్పుడు దేవదానవుల సంగ్రామంలో విష్ణువు ప్రళయ భయంకరాకృతితో దానవులను ధనుమాడుచుండగా వారు భయ విహ్వలులై పారిపోయి వచ్చి భృగుని శరణు చొచ్చారు. ఆయన వారికి అభయమిచ్చి తన అగ్నిహోత్రాది భారాన్ని భార్యకు అప్పగించి సంజీవిని విద్య కోసం హిమాలయ ఉత్తర భాగానికేగి తీవ్ర తపస్సు చేయసాగాడు. శంకర భగవానుని ప్రసన్నం చేసుకొని సంజీవిని విద్యను సాధించాలని ఆయన ప్రయత్నం. దానివల్ల దైత్యరాజు బలిని బలోపేతం చెయ్యాలనేది అతని వాంఛ. అదే సమయంలో విష్ణువు గరుడారూఢుడై మృగ ఆశ్రమాన్ని చేరి క్షణంలో అక్కడి దైత్యులందరినీ చంపేశాడు. తన భర్త ఆశ్రయంలోనున్న వారిని చంపిన విష్ణువుపై కోపించి భృగుపత్ని విష్ణువును శపించబోతుండగా ఆయన చక్రాయుధంతో ఆమె తలను ఖండించాడు. ఈలోగా సంజీవిని విద్యను సాధించి అక్కడికి చేరుకున్న భృగువు విష్ణువు చేసిన సంహారాన్ని చూసి కుపితుడై, ముందు వెనుకలు చూడకుండా మానవుని వలె నీ సర్వరక్షణకై ఒక బ్రాహ్మణిని వధించావు కాబట్టి 10 జన్మలు మనుష్యలోకంలో నీకు కలగాలి అని విష్ణువును శపించాడు. ధర్మజుడు అడిగిన మీదట శ్రీకృష్ణుడు దశావతార వ్రత విధానాన్ని ఇలా ఉపదేశించాడు. ధర్మనందన, భాద్రపద శుద్ధ దశమి నాడు సమయత్తేంద్రియులై నదిలో కానీ జలాశయంలో కానీ స్నానము చేసి తర్పణాలిచ్చి ఇంటికి రావాలి. 3 అంజలి ధాన్యపు గింజలను చూర్ణము చేసి నేతిలో కలిపి వేడి చేయాలి. ఇలా 10 సంవత్సరాలు చేయాలి. ఈ 10 ఏళ్లలో ఆ చూర్ణాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించి క్రమంగా పూరి, బాదషా, కసారు, లడ్లు, సోహాలకం, ఖండవేష్టకం, కోకరసం, అప్పాలు, కర్ణవేష్టాలు, ఖండకాలు వంటి నైవేద్యం పెట్టాలి. ప్రతి దసరా నాడు 10 మంది బ్రాహ్మణులకు గోదానం చేయాలి. నైవేద్యాలలో సగభాగం భగవంతుని వద్ద ఉంచి పావు వంతును బ్రాహ్మణునికిచ్చి మిగిలిన పావును పవిత్ర జలాశయం వద్దకు పోయి స్వయంగా తినాలి. ధూప దీప నైవేద్యాలతో, అవతారాల పేర్లతో, మంత్రాలతో పూజలు చెయ్యాలి. దశావతారాల నామములు ఇవి: మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి. అనంతరం ఈ మంత్రంతో విష్ణువును ప్రార్థించాలి. గతోస్మి శరణం దేవం హరిం నారాయణం ప్రభుం ప్రణతోస్మి జగన్నాథం సమే విష్ణు ప్రసీదతు చినంతు వైష్ణవీయం మాయాం భక్త్యా ప్రీతో జనార్దన శ్వేతద్వీపం నయత్వా ఆత్మా వినివేదిత. ఈ ప్రకారంగా వ్రతము చేసిన వారికి ఇక జనన మరణ బాధలుండవు. శాశ్వతంగా విష్ణులోకంలోనే ఉండిపోవచ్చు.
ఆషాదశమి కథ విధానం. ధర్మజ ప్రాచీన కాలంలో నిషిధ దేశాన్ని నలమహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని తమ్ముడైన పుష్కరుడు అతనిని జూదంలో ఓడించి మొత్తం రాజ్యాన్ని గెలుచుకున్నాడు. అప్పుడతడు తన భార్య దమయంతితో సహా వనాలలోకి నిర్గమించాడు. కేవలం జలాహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ నిర్జన భయంకర వనాల్లో తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ఆ రాజు ఒక వనంలో బంగారు కాంతులీనుతున్న కొన్ని పక్షులను పట్టుకోదలిచి తన వస్త్రాన్ని విప్పి వాటిపై వేశాడు. కానీ దైవయోగం వల్ల ఆ పక్షులు ఆ వస్త్రాన్ని పట్టుకొని ఎగిరిపోయాయి. తన దారిద్ర్యానికి తనలో తానే కుమిలిపోతూ కనీసం ఆమె అయినా పుట్టింటికి పోయి సుఖపడుతుందని ఎంచి గాఢ నిద్రలోనున్న దమయంతిని వదిలి పారిపోయాడు నలుడు. దమయంతి మేలుకొని తన పతిని గానక ఎలుగెత్తి పిలిచి అలసి సొలసి దుఃఖభారం తీరక ఆహాకారాలు చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ చివరికి చేది దేశాన్ని చేరుకుంది. అక్కడ రాజమార్గంలో నీరసంతో కళ్ళు తిరిగి నేలపై పడిపోయింది. అద్భుత సౌందర్యవతి అయిన దమయంతి నేలపై పడిన చంద్రరేఖ వలె కాంతులను విరజిమ్ముతుండగా చేది దేశపు రాజమాత ఆ దారంట వెళుతూ చూసి తన భవనానికి తీసుకుని పోయి అక్కడ సేదదీర్చి ఆమె వివరాలు అడిగింది. దమయంతి అసలు విషయాన్ని దాచిపెట్టి తానొక సైరంధ్రినేనని చెప్పి ఊరుకుంది. రాజమాత నమ్మలేదు. కానీ ఆమెను చూసి ముచ్చటపడి తన దగ్గరే ఉండిపోమ్మని అడిగింది. ఉంటాను కానీ నాకు కొన్ని నియమాలున్నాయి. నేనెవరి పాదాలు కడగను, ఎవరి ఎంగిలి తినను. నన్ను పొందాలనే ప్రయత్నం ఏ పురుషుడు చేసినా దానికై నన్ను వేధించినా మీరు వానిని దండించాలి అని వినయంగానైనా ఖచ్చితంగానే చెప్పింది. దమయంతి అంగీకరించింది. రాజమాత కొన్నాళ్లకు దమయంతి సామాన్యురాలు కాదని, ఒక చక్రవర్తి కూతురని ఒక బ్రాహ్మణుని ద్వారా తెలుసుకున్న రాజమాత మిక్కిలి గౌరవాధరాలతో ఆమెను ఒక బ్రాహ్మణ బృందాన్ని తోడిచ్చి పుట్టింటికి పంపించింది. మాతాపితలు, అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితులు ఆమెను ఎంత ఆప్యాయంగా చూసుకున్నా ఆమె ముఖాన చిరునవ్వును, గుండెల్లో ఆనందాన్ని తెప్పించలేకపోయారు. ఒకనాడు దమయంతి శ్రేష్ఠుడైన బ్రాహ్మణునొకని పిలిపించి ఇలా అడిగింది. హే బ్రాహ్మణ దేవత, నన్ను నా పతి చెంత చేర్చగలిగే దానం కానీ వ్రతం కానీ ఏదైనా ఉంటే నన్ను అనుగ్రహించి నాకు ఉపదేశించండి. భద్రే, మనోవాంఛిత సిద్ధిని ప్రదానం చేయగలిగిన ఆషాదశమి వ్రతాన్ని అనుష్ఠించు అని చెప్పాడు ఆయన. వెంటనే వేదాంగవేత్త, పరమ పౌరాణికుడు, ధమన నామకుడునైన ఆ మహనీయుని ఆధ్వర్యంలోనే ఈ వ్రతాన్ని ఆచరించి దాని ప్రభావం వల్ల తన పతిని మరలా పొందగలింది. ఏ సర్వజ్ఞ, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పి నన్ను అనుగ్రహించండి అని ధర్మరాజు ప్రార్థించాడు. చెప్పసాగాడు జగద్గురు శ్రీకృష్ణుడు. మహారాజా, ఈ వ్రత ప్రభావం వల్ల రాజపుత్రులు రాజ్యాన్ని, వైశ్యులు వ్యాపారంలో లాభాన్ని, పుత్రార్థులు పుత్రుల్ని, సర్వమానవులు ధర్మార్థ కామ సిద్ధిని పొందగలరు. కన్యలు శ్రేష్ఠ వరులోను, బ్రాహ్మణులు నిర్విఘ్న యజ్ఞ సంపన్నతను, రోగాన్నుండి ముక్తిని, చిరకాల ప్రవాసము నుండి పత్ని తన పతి యొక్క తత్క్షణాగమనాన్ని సాధించుకోగలరు. ఈ వ్రతాన్ని ఏ శుద్ధ దశమి నాడైనా అనుష్ఠించవచ్చును. ఆ రోజు పెందలకడనే స్నానం చేసి ఇష్టదేవతలను పూజించుకొని రాత్రి పుష్ప అలక్త చందనాలతో ఆశాదేవి దశకాన్ని పూజించాలి. ఆశాయనగా దశ దిశలకు 10 మంది అధిష్టాన దేవతలుంటారు. వారెవరనగా ఇంద్రియ, ఐంద్రియ, ఆగ్నేయి, యామ్య, నైరుచి, వారుణి, వాయవ్య, సౌమ్య, ఐశాని, అథ, బ్రాహ్మి. ఇంటి ముంగిట యవధాన్యంతో కానీ పిష్టాతకంతో కానీ 10 మంది దిశాదేవతల ప్రతిమలను తయారు చేసి దిక్కుల వారీగా ప్రతిష్ఠించాలి. ఆ ప్రతిమలను శాస్త్రంలో చెప్పబడిన శస్త్రాస్త్రాలతో, వాహనాలతో అలంకరించి పూజించి
అందరికీ నేతితో కూడిన నైవేద్యాలను, వేరువేరుగా దీపాలను, ఋతుఫలాలను సమర్పించాలి. తదనంతరం తమ కార్యసిద్ధికై వ్రతులు ఈ మంత్రముతో ఆ దేవీమణులను ప్రార్థించాలి. ఆశాచ్చ శాహ సదా సంతు సిద్ధ్యంతాం మే మనోరథాః భవతీనాం ప్రసాదేన సదా కళ్యాణమస్తితి. ఈ విధంగా పూజ చేసి బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి వారి చేతి వెంట ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇదే క్రమంలో ప్రతిమాసం తన కోరిక తీరేదాకా ఈ వ్రతాన్ని చేస్తూనే ఉండాలి. ఉద్యాపన వేళ ఆశాదేవీమణుల బంగారు, వెండి లేదా పిష్టాతక ప్రతిమలను మరలా ప్రతిష్ఠించి వారితో పాటు నక్షత్రాలను, గ్రహాలను, నక్షత్ర మాతృకలను, భూత ప్రేతాలను, వినాయకుని కూడా అభిష్ట సిద్ధికై ప్రార్థించాలి. నృత్య గీతాలతో ఉత్సవాన్ని చేయించి ఆ రాత్రి జాగారం చెయ్యాలి. మరునాటి ప్రాతర్వేళ పూజన పదార్థాలన్నింటినీ విద్వాంసుడైన బ్రాహ్మణునికిచ్చి వేసి ఆయనకు ప్రణామం చేసి క్షమాభిక్షను వేడాలి. అనంతరం బంధు బాంధవులతో కలిసి ప్రసన్నంగా భోజనం చెయ్యాలి. ఈ వ్రతము స్త్రీలకు విశేష శ్రేయస్కరం. తారకా ద్వాదశి వ్రతం. కుశధ్వజుని కథ. భగవాన్, నేను మహాపాపిని, భీష్మ ద్రోణాది మహాత్ముల మరణానికి కారకుడనైన పాతకుడిని. మీరు నాపై దయ ఉంచి ఈ వధరూపక పాప సమూహాల నుండి నాకు విముక్తి కలిగే ఉపాయాన్ని సూచించండి అని అభ్యర్థించాడు. పశ్చాత్తాపగ్నులింకా చల్లారని ధర్మరాజు భగవద్గీతతో పాటు భారత యుద్ధాన్ని కూడా తన సంకల్పం మేరకే సృష్టించిన శ్రీ కృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడు. ధర్మరాజా, ప్రాచీన కాలంలో విదర్భ దేశాన్ని కుశధ్వజుడని ఒక ప్రతాపవంతుడైన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజున వేటకు పోయి పొరపాటున తన బాణంతో ఒక బ్రాహ్మణుని వధించాడు. మరణానంతరం ఈ పాపం వల్ల భయంకరమైన రౌరవ నరకంలో పడిపోయాడు. కొన్నేళ్ల తరువాత ఒక భయంకరమైన పాము కడుపున పుట్టి మరలా పాపాలు చేసి మరణించి ఈ మారు సింహం కడుపున పుట్టి ఇంకొన్ని పాపాలు చేశాడు. ఇలా కర్మ పరిపక్వం అయ్యేదాకా నింద్య యోనులలో జన్మిస్తూనే ఉన్నాడు. అయితే కుశధ్వజ జన్మానికి ముందలి జన్మలో అతడు తారక ద్వాదశి వ్రతాన్ని చేసి ఉన్నాడు. దాని ఫలం వల్ల కర్మ పరిపక్వం కాగానే అదే విదర్భ దేశానికి రాజుగా ధర్మాత్మునిగా జనించి మరలా అదే వ్రతాన్ని అనేక పర్యాయాలు గావించి చిరకాలం రాజ్యాన్ని సుఖముగా నిష్కంటకముగా పాలించి దేహాంతంలో విష్ణులోక ప్రాప్తి నొందాడు. శ్రీకృష్ణచంద్ర, ఆ వ్రత విధానాన్ని నా వీణులకు ప్రసాదించండి. మహారాజా, మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు ఈ తారక ద్వాదశి వ్రతాన్ని చెయ్యాలి. పెందలకడనే నది లేదా చెరువులో స్నానం చేసి తర్పణ పూజనాదులను గావించి సూర్యాస్తమయం దాకా హవనాలను చేస్తూ ఉండాలి. అప్పుడు పవిత్రీకరింపబడిన భూమిపై గోమయంతో ఒక తారల సహిత సూర్యమండలాన్ని నిర్మించాలి. అందులో ధ్రువునికి కూడా స్థానం ఉండాలి. తరువాత రాగి ఆర్ఘ్యపాత్రలో పుష్ప, జల, ఫల, అక్షత, గంధ, సువర్ణాల నుంచి దానిని చేతబట్టుకొని కనులకు ఎదురుగా వచ్చేలాగా ఎత్తి మోకాళ్లపై నిలబడి తూర్పు వైపు తిరిగి సహస్రశీర్ష సూక్తమును పూర్తిగా చదివి ఆ మండలానికి అర్ఘ్య ప్రదానం చెయ్యాలి. తరువాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. మార్గశీర్షంతో మొదలెట్టి ప్రతి నెల క్రమంగా ఖండ, ఖాద్య, సోహాలక, తిలతండుల, బెల్లం, అప్పాల, లడ్లు, ఖండ వేష్టక, సత్తు, బెల్లం, పూరీల, మధుశీర్ష, పాయస, ఘృతపర్ణ కసరాలతో భోజనాలు పెట్టాలి. తరువాత క్షమాప్రార్థనను చేసుకొని మౌనంగా వ్రతి భోంచేయాలి. ఉద్యాపనలో వెండితో తారక మండలాన్ని ఏర్పాటు చేసి దానిని పూజించాలి. 12
కుండలను లడ్లతో నింపి దక్షిణతో పాటు వాటిని మండలాన్ని బ్రాహ్మణునికిచ్చి వేయాలి. ఇలా ఈ వ్రతాన్ని సంపన్నం చేసిన వారు సూర్యతేజంతో బాసిల్లే విమానంలో వెళ్ళి నక్షత్రలోకం చేరుకుంటారు. అక్కడ కొన్నేళ్లు నివసించి ఆపై విష్ణులోకాన్ని పొందుతారు. ప్రాచీన కాలంలో ఈ వ్రతాన్ని సతీ, పార్వతి, సీత, రాజ్ఞి, దమయంతి, రుక్మిణి, సత్యభామాది లబ్ధ ప్రతిష్ఠులైన నారీమణులు చేశారు. పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. ఈ తారక ద్వాదశి వ్రతం వల్ల అనేక జన్మల్లో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అరణ్య ద్వాదశి వ్రతం. ధర్మరాజా, ఇప్పుడు ఇంకొక ద్వాదశి వ్రతాన్ని వినిపిస్తాను. దీని పేరు అరణ్య ద్వాదశి వ్రతం. శ్రీరామచంద్రుని ఆజ్ఞపై వనంలో సీతాదేవి ఈ వ్రతాన్ని చేసి అనేక ప్రకారాల భోజ్యాదులచే అక్కడి మునిపత్నులను సంతుష్టపరిచేది. ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వేకువనే స్నానం చేసి భగవంతుడైన జనార్దనునికి భక్తిపూర్వకంగా గంధ ఉపచారాలతో పూజ చేసి ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరం చేయాలి. మరునాడు స్నానాధికములను గావించి కొందరు వేదజ్ఞులైన బ్రాహ్మణులను సత్కరించి తోటలోనికి గునిపోయి వారికక్కడ ఫలములతో కూడిన భోజనాన్ని పెట్టాలి. తరువాత వ్రతి పంచగవ్య ప్రాశ్న చేసి భోజనం చెయ్యాలి. ఇలా 1 ఏడాది పాటు చెయ్యాలి. సుందర ఉపవనాలలోకి వనవాసులను, మునీశ్వరులను, గృహస్థ బ్రాహ్మణులను గొనిపోయి మండక, ఘృతపూర, ఖండ, వేష్టక, శాక, వ్యంజన, ఆపూప, మోదక, సోహాల కాదులతో వివిధ ప్రకార పక్వాన్నాలతో భోజ్య పదార్థాలతో వారిని సంతృప్తిపరచాలి. ప్రతి బ్రాహ్మణుని వద్దకు పోయి నమస్కరించి నిలబడి వాసుదేవ, జనార్దన, దామోదర, మధుసూదన, పద్మనాభ, విష్ణు, గోవర్ధన, త్రివిక్రమ, శ్రీధర, వృషికేశ, పుండరీకాక్ష, వరాహ ఈ 12 మంత్రాలను చదివి వస్త్ర దక్షిణలిచ్చి ఇస్తున్నప్పుడు విష్ణుర్మే ప్రియతాం అంటూ ఉండాలి. మునులకు త్రిదండాలనివ్వాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి కుటుంబంతో సహా భగవన్ నిలయమైన శ్వేతద్వీప నివాసం ప్రాప్తిస్తుంది. రోహిణీ చంద్ర వ్రతం గురించి తెలుసుకుందాం. స్వామి, వర్షాకాలంలో ఆకాశం నల్లబబ్బులు పట్టి ఉంటుంది కదా, నలువైపులా నాట్యమాడుతూ నెమళ్ళు కనబడుతుంటాయి. ఇలాంటి సమయంలో చంద్రుడు కనబడడు కదా, మరి కూలిన స్త్రీలెవ్వరికి అర్ఘ్యమివ్వాలి? ఎలాంటి సత్కర్మలు గావించాలి? ధర్మజ, శ్రేష్ఠ స్త్రీలు ఈ కాలంలో రోహిణీ చంద్ర వ్రత పాలనం చెయ్యాలి. శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు పవిత్రులై సర్వ ఔషధీ మిశ్రిత జలంతో స్నానం చేసి ఉడద పిండితోనొక 100 ఇందురికాలను 5 ఘృతమోదకాలను తయారు చేయాలి. మొత్తం పూజా సామాగ్రిని అంతటినీ వెంట నిడుకొని ఒక ఉత్తమ జలాశయానికి పోయి దాని ఒడ్డున పేడతో ఒక మండలాన్ని రచించాలి. అందులో రోహిణీ చంద్రుల బొమ్మలను గీసి గంధ, పుష్ప, ధూప, అక్షత, దీప నైవేద్యాలతో వారిని నర్చించి ఈ విధంగా ప్రార్థించాలి. సోమరాజా నమస్తుభ్యం రోహిణ్యైతే నమో నమః. మహాసతి మహాదేవి సంపాదయ మమేష్పితం. అనంత సోమేమి ప్రియతాం దేవీ రోహిణీ మే ప్రియతాం అంటూ మొత్తం పూజా ద్రవ్యాలను బ్రాహ్మణులకిచ్చి వెయ్యాలి. అప్పుడు మొలలోతు నీళ్లల్లో నిలబడి మనస్సులో రోహిణి సహిత చంద్రదేవుని తలుచుకుంటూ ఇందిరికాలను తినివేయాలి. బయటికి వచ్చి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి యథాశక్తి దక్షిణలివ్వాలి. ప్రతి ఏటా ఈ విధంగా వ్రతాన్ని చేసే స్త్రీ పురుషులకు ధన ధాన్యాది పుత్ర పౌత్రాది సంపత్తితో పాటు కలకాలం ఆనంద ఆరోగ్యాలతో జీవించే అదృష్టం పడుతుంది. తీర్థస్థలంలో మృత్యు యోగం ఉంటుంది. త్రిమూర్తుల లోకాలలోనూ నివసించే భాగ్యం అబ్బుతుంది. అవియోగ వ్రతమని ఒకటుంది. దానికైతే భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు పెందరాడే
లేచి జలాశయానికి పోయి స్నానం చేసి శుద్ధ శుక్ల వస్త్రాలను ధరించి సుందర భూమిపై ఆవు పేడతో మండపాన్ని నిర్మించి దానిపై లక్ష్మీ సహిత విష్ణు గౌరీ సహిత శివ సరస్వతీ సహిత బ్రహ్మ రాజ్ఞీ సహిత సూర్యనారాయణ దేవుల బొమ్మలను గీసి గంధ పుష్ప రాజ్ఞి ధూప దీపాదులతో సామాన్య పూజను గావించిన పిమ్మట ఈ నలుగురు దేవదంపతులను వేరువేరుగా పేరుకు ముందు ఓం పేరుకు చివర నమహాలను చేర్చి మంత్రాలను చదవాలి. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. యథాశక్తి దానాలిచ్చి తాను కూడా అంటే వ్రతి భోజనం చేయాలి. ఈ అభియోగ వ్రతమును ఆచరించిన వారికి ఇష్టజన వియోగం ఉండదు. సంసారంలో సుఖశాంతులుంటాయి. పై దేవతల లోకాలలో దేహాంతమందు నివాసం, నలుగురి లోకాలలోనూ నివాసం పూర్తయినాక మోక్షం ప్రాప్తిస్తాయి. గోవత్స ద్వాదశి గోమహత్యము మునుల ఉత్తానపాదుని కథ. శ్రీకృష్ణ చంద్ర, నేను చక్రవర్తిని కావడం కోసం 18 అక్షోహిణీల సైన్యంలో లక్షల కొద్దీ సైనికులు మరణించారు. ఈ పాపం నన్ను నేనే అసహించుకునేలా చేస్తుంది. వారిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఉన్నారు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, దుర్యోధనాదుల దుర్మరణం నా మనస్సును మహాక్లేశానికి గురి చేస్తున్నది. హే భగవత్పతి, ఈ పాపము నుండి నన్ను బయటపడవేయు. ఏ ధర్మాన్నైనా ఉపదేశించండి. నకార్ణవంలో కూలిపోనున్న నన్ను తరింప చెయ్యండి. కౌంతేయ, గోవత్స ద్వాదశి వ్రతం సర్వపాప నిర్మూలకం. కృతయుగంలో నామవ్రత ధరయను పర్వతంపై టంటావియను రమణీయ శిఖరంపై శంకర భగవానులు సందర్శనేచ్ఛతో కోట్ల కొలది మునులు తపస్సు చేస్తూ ఉండేవారు. అక్కడి తపోవనాలు పరమ దివ్య పుణ్యప్రదములైన అటవీ భూములలో ఉండేవి. అది భృగు మహర్షి ఆశ్రమ మండలం. కోతుల నుండి సింహాల దాకా అన్ని పశువులు, పిచుక నుండి నెమలి దాకా అన్ని పక్షులు అక్కడ స్వేచ్ఛగా నిర్భయంగా సంచరిస్తూ ఉండేవి. ఆ తపోధనులకు దర్శనం ఇవ్వడానికి ముందు పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో కర్ర పట్టుకొని వణుకుతూ నడుస్తూ అక్కడికి వచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ఒక చక్కని గోవు రూపంలో దూడతో సహా వచ్చింది. ధర్మజ, గోవు లేదా ఆవు అంటే సామాన్య జంతువేమీ కాదు. ప్రాచీన కాలంలో క్షీర సాగర మథనం జరిగినప్పుడు అమృతంతో పాటు నంద, సుభద్ర, సురభి, సుశీల, బహుళ అను పంచమహాదేనువులు ఉద్భవించాయి. వీటిని లోకమాతలుగా దేవదానవులు సంభావించారు. లోకోపకారానికి దేవతలను తృప్తిపరచడానికే ఇవి జనించాయి. వీటిని క్రమంగా జమదగ్ని, భరద్వాజ, వశిష్ఠ, అసిత, గౌతమ మహర్షులకు ప్రసాదించడం జరిగింది. గోవు యొక్క 6 అంగములు గోమయ, రోచన, మూత్ర, దుగ్ధ, దధి, ఘృతములు అత్యంత పవిత్ర సంశుద్ధి సాధనాలు. గోమయం నుండి శివప్రియ శ్రీమాన్ బిల్వవృక్షం పుట్టింది. అందులో పద్మహస్త శ్రీలక్ష్మి నివసిస్తుంది. అందుకే దానిని శ్రీవృక్షమని కూడా అంటారు. గోమయం నుండియే కమల బీజాలు కూడా వచ్చాయి. గోరోచనం అతిశయ మంగళమయం. ఇది పవిత్రం, సర్వార్థ సాధకం. గోమూత్రం నుండి గుగ్గిలం పుట్టింది. ఇది అందంగానూ సుగంధియుక్తంగానూ ఉంటుంది. ఇది అందరు దేవతలకు ఆహారమే. ముఖ్యంగా శివునికి సృష్టిలోని మూలభూత బీజాలన్నీ ఆవు పాల నుండి పుట్టినవే. ప్రయోజన సిద్ధిని కలిగించు మాంగళిక పదార్థాలన్నీ పెరుగు నుండి పుట్టి పెరిగినవే. నేతి నుండి అమృతాన్ని దేవతలు ఆహారంగా పొందుతారు. బ్రాహ్మణులు గోవు ఒకే వర్ణం యొక్క 2 భాగాలు వేదమంత్రాలు, యజ్ఞ, హవి వీరి హృదయాల్లోని కొలువు ఉంటాయి. ఆవులోనే 6 అంగాల వేదం సమాహితమై ఉంటుంది. ఆవు అంగాలలోని అందరు దేవతలు ఉంటారని ఇలా చెప్పబడింది. గోవు ఇంత పవిత్రమైనది కనుకనే జగన్మాత గోమాత రూపంలో 6 స్థానాల్లో ఉన్నతంగా 5 స్థానాల్లో నిమ్నంగా మండూక నేత్రాలతో సుందర
సుందర వాలంతో, తామ్ర సమాన రక్తస్థనాలతో, వెండివలే మెరుస్తున్న ఉజ్వల కటి భాగంతో, సుందర ముఖంతో, కరాలతో, శ్వేతవర్ణంలో సుశీలయై, పుత్ర స్నేహవతి అయి, మధుర దుగ్ధదాయినిగా, శోభనమైన పొదుగుతో, సర్వ సులక్షణాలను పుణికి పుచ్చుకున్న గోమాతగా దూడతో సహా శివునితో అక్కడికి వచ్చింది. శంకరుడు ప్రసన్న చిత్తుడై ఆమెను తోలుకుంటూ వచ్చాడు. శంకరుడు తిన్నగా అక్కడి కులపతి భృగు మహర్షి వద్దకు పోయి, తాను జంబూ క్షేత్రానికి వెళుతున్నానని, 2 రోజుల్లో వస్తానని, అంతవరకు తనకు అత్యంత ప్రీతి పాత్రమైన ఈ గోవును కాపాడవలసిందని కోరాడు. మునులంతా దానిని ప్రాణప్రదంగా కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. శివుడు వెడలిపోయి 1 అరగంటలో ఒక పెద్ద పులి రూపంలో వచ్చి ఈ ఆవును దూడను భయపెట్టసాగాడు. మునులంతా పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ ఆ పులిని తరిమివేయడానికి ప్రయత్నాలు చేశారు. అంతేకాని గోవును వదిలి పారిపోలేదు. వారంతా కలిసి ఆవు ఆర్తిని ఇక చూడలేక పులిని హింసించాలనే నిర్ణయానికి వచ్చి, ఒకప్పుడు వారికి బ్రహ్మ ఇచ్చిన భయంకర శబ్దాలను చేసే ఘంటను వాయించసాగారు. ఏ జంతువుకైనా ఆ మోత వినేసరికే ప్రాణం పోతుంది. ఈ వ్యాఘ్రము గోవును వదిలి పారిపోయింది. మరుక్షణమే శంకర భగవానుడు అక్కడ వృషభారూఢుడై సాక్షాత్కరించాడు. గోవు మాయమై పార్వతీదేవి శివుని ఎడమవైపు నిల్చొని సాక్షాత్కరించింది. ఆ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. ఒక శ్రేష్టమైన గోవుకి నందినీదేను అని పేరు పెట్టి దాన్నే పార్వతీమాతగా భావించుకొని పూజించారు అక్కడి మునులు. నాటి నుండి ఆ రోజు గోవత్స ద్వాదశిగా పుడమిపై ప్రసిద్ధి చెందింది. ఉత్తానపాద మహారాజు ఈ వ్రతాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చాడు. అతని కథను విను. ఉత్తానపాదునికి 2 భార్యలు. వారు సురుచి, సునీతి. సునీతి ద్వారా ఆయనకు ధ్రువుడనే పుత్రుడు జన్మించాడు. సునీతి ఎక్కువగా పతిక్షేమం కోసం, రాజ్య సంక్షేమం కోసం పూజలలోనూ పతిసేవలలోనూ మునిగి ఉండేది. పిల్లల ఆలనా పాలన సురుచి చూస్తూ ఉండేది. సునీతి అలాగే ఉంది. కానీ కొన్నాళ్లకు సురుచి మారింది. సపత్ని ద్వేషమామెను వివసురాలిని చేసింది. ఆ వివశతలో ఆమె ఒకరోజు సునీతి శిశువును చంపేసింది. కానీ ఆ శిశువు మరుక్షణంలోనే బతికిపోయి వచ్చేసి ఆమె ఒడిలోనే కూర్చొని ఆడుకోసాగాడు. సురుచి మరలా అదే పని చేసింది. కానీ శిశువు మరలా అలాగే బతికి వచ్చేసేవాడు. ఇక ఉండబట్టలేక సురుచి సునీతి వద్దకు పోయి ఆమెనే అడిగేసింది. ఇలా మార్చి, అక్క, మన ధ్రువుణ్ణి మొన్న ఎవరో చంపేశారు. నేను గట్టిగా అరిచి ఏడ్చేలోగానే వీడు బతికి వచ్చేసి నా వడిలో ఆడుకోసాగాడు. ఈ విచిత్ర ఘటన నన్ను ఆశ్చర్యచకితురాలిని చేసింది. నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. కానీ విషయం అర్థం కావడం లేదు. నీ దగ్గర అమృత సంజీవిని ఉందనుకోవడానికి కుదరదు. ఎందుకంటే నువ్వు దానిని వాడడం వల్ల వాడు బతకలేదు. ఏదో వ్రతమో, నోముల సమూహమో, రత్నమో, మహారత్నమో వాడిని బతికించి ఉండాలి. చెప్పక్క, ఏమిటి విచిత్రం అన్నది. నేను కార్తీక ద్వాదశి నాడు గోవత్స వ్రతం చేశాను. దాని ప్రభావం వల్ల ధ్రువుని ఎవరెక్కడ చంపి పడివేసినా నేను వాడి పేరును తలుచుకోగానే వాడు నీ ఒడిలోనో నా ఒళ్ళోనో పడవలసిందే. నేనున్నంతకాలం వానికి మృత్యుభయం ఉండదు అని నవ్వుతూ చెప్పింది సునీతి. ఆనాడు ఆమెకు అంతే తెలుసు. ధ్రువునికి ఎప్పటికీ మృత్యుభయం లేదని ఈనాడు మనందరికీ తెలుసు. సునీతి సలహాపై సురుచి కూడా ఈ వ్రతాన్ని చేసి పుత్ర ధన సుఖ ప్రాప్తిని పొందింది. సృష్టికర్త బ్రహ్మ ఆమెకు కూడా నక్షత్ర మండలంలో స్థానం కల్పించాడు. 10 నక్షత్రాలతో కూడిన ధ్రువమండలాన్ని చూస్తే పాపాలు నశిస్తాయి. ఈ కథలో మరికొన్ని విశేషాలున్నాయి. పులివేషంలోనున్న పరమశివుడు తనను వెంటాడి వేధించినప్పుడు గోమాత రూపంలోనున్న పార్వతి పారిపోతూ ఒక శిలపైకి ధుమికింది. నేటికి ఆ గోవు యొక్క 4 గిట్టలు ఒక శిలామధ్యమంలో దర్శనమిస్తున్నాయి. అక్కడ శంభూతీర్థంలో శివలింగం ఒకటి ఉంది. దానిని భక్తితో సృజించిన వారికి మహాపాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ గిట్టలు లింగము నర్మదా నది తీరంలో ఉన్నాయి. భగవాన్
ఈ వ్రత విధానాన్ని తెలుసుకోగోరుతున్నాను అన్నాడు ధర్మజ్ఞుడు. చెప్పాడు శ్రీకృష్ణుడు ఇలా: కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఒక శ్రేష్ఠ జలాశయంలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి ఒకే మారు భోజనం చేయాలి. తరువాత మధ్యాహ్నం దూడతోడి ఆవును గంధ పుష్ప అక్షత కుంకుమ అలక్తక దీప విశాల పుష్ప మాలాదులతో ఈ మంత్రం ద్వారా పూజించాలి. ఓం మాతా రుద్రాణం దుహిత వసూనాం స్వసాదిత్యానామ మృతస్య నాభిః ప్రణువోంఛం కిచుత్సే జనాయమా గమనాగామమదితం వదిష్ఠ నమో నమః స్వాహ. ఈ రకంగా పూజించి గ్రాస ప్రదానం చేసి ఈ క్రింది మంత్రాన్ని పలుకుతూ ఆవును సృజించి క్షమాభిక్ష వేడాలి. ఓం సర్వదేవమయే దేవి లోకానాం శుభనందిని మాతర్మభిలాషితం సఫలం కురు నందిని. ఈ రకంగా ప్రార్థించి ఆవుపై నీటిని చిలకరించి భక్తిపూర్వకంగా ప్రణామం చేయాలి. ఆ రోజు పొయ్యిపై వేడి చేసిన భోజనాన్ని తినకుండా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించి పుడమిపై పడుకోవాలి. ఈ వ్రత ప్రభావం వల్ల వ్రతి సర్వసుఖాలను భోగిస్తూ జీవించి దేహాంతంలో గోలోకం చేరుకొని గోవుకెన్ని రోమాలున్నాయో అన్నేళ్లు నివసించగలరు. గోలోకమున అనగా అన్ని లోకాలకు పైన గల రాధాకృష్ణ సాన్నిధ్యం. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.